హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వెయిటింగ్. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలను ఇస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744కి కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చాలా మంది పురుషులు నపుంసకత్వంతో బాధపడుతుంటారు. నపుంసకత్వం అంటే అదేదో తేడా లేదంటే 0.5 ఇట్లా పిలుస్తుందా, అలా కాదు. సో ఇది కారణం ఏంటి అంటే సరైన సమయంలో అంగస్తంభనలు కాకపోవడం, ఒకవేళ అయినా వెంటనే మెత్తబడిపోవడం, త్వరగా వీర్యం పడిపోవడము, సో పూర్తి స్థాయిలో అంటే ఎలా పర్ఫార్మెన్స్ అనేది చూపించలేకపోవడం. సో ఇలాంటి దాన్ని నపుంసకత్వం కింద మనము పరిగణలోకి తీసుకుంటాం. అయితే దీనికి గల కారణాలు అనేవి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఏ కారణం చేత ఎందుకు వచ్చింది అనేది కూడా మనకు ఒకసారి రివిజన్ చేసుకుంటామని తెలియదు. అయితే ఎన్నో రకాల కారణాల గురించి కూడా నేను ఇంతకుముందు చాలా వీడియోస్ కూడా తీయడం జరిగింది. సో ఏ కారణం చేతనైనా సరే మీకు ఎలాంటి ఇబ్బందులు, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పర్సనల్ ఫీలింగ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ కారణం చేతనైనా సరే మీకున్నటువంటి పటుత్వాన్ని మీరు కోల్పోతున్నాము అని అనిపించినట్లయితే, అంగస్తంభాల విషయాల్లో కానివ్వండి, మరే ఇతర విషయాల్లో కానివ్వండి, మీకు సమస్యలు ఉన్నాయి అని అనుకున్నట్లయితే, ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను మీరు క్రమం తప్పకుండా పాటించినట్లయితే ఈ నపుంసకత్వం సమస్య నుంచి బయటకు వచ్చి పూర్తి ఎంత అంటే మీరు ఇదివరకు ఏదైతే ఏ విధంగా అయితే ఉండగలిగారో అదే విధమైనటువంటి పూర్తి పటుత్వాన్ని తిరిగి పొందవచ్చు. సో దీన్ని ఏ వయసు వారైనా సరే పాటించవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి సమస్యలు కూడా రావు. ఓకేనా? దీనికి కావాల్సింది ఏంటి, ఎలా ఉపయోగించుకోవాలి ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనము క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ చిట్కాను అంటే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రం హస్తప్రయోగం లాంటి సమస్యలకు మాత్రం చాలా దూరంగా ఉండాలి. ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు, ఇలాంటి అలవాట్లు ఉన్నవాళ్ళు ఈ చిట్కాను ఫాలో అవడం వల్ల ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. సో ఈ విషయాన్ని మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నాను, చాలా మంది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చేయవలసిందల్లా చాలా సింపుల్ చిట్కా. మనకు సూపర్ మార్కెట్లో ఇంగువ లభిస్తుంది. ఓకేనా? ఇంగువ మనము సాంబార్లో చాలా మంది వాడుతుంటారు, సాంబార్లో వేస్తుంటారు ఇంగువ. ఆ ఇంగువను తీసుకొని వచ్చి సుమారుగా ఒక 10 గ్రాముల ఇంగువను ఏం చేయాలి, మంచి పట్టు తేనె, మీకు షాపులలో దొరకకుండా మామూలుగా చెట్టు నుంచి తీయగలిసి, అంటే చెట్టు మీద తేనె దొరుకుతుంది మీకు అవైలబుల్ ఉంటుందంటే ఆ తేనెను తెచ్చుకోండి. ఓకేనా? ఈ తేనెను తీసుకొచ్చుకొని ఈ సుమారు అంటే దీని క్వాంటిటీ కూడా చెప్తున్నాను నేను, సుమారుగా 50 గ్రాముల ఈ తేనెలో 10 గ్రాముల ఈ ఇంగువ పొడిని కలిపి బాగా మిక్స్ చేసుకొని ఒక దాంట్లో చిన్న బాటిల్ పెట్టేసుకోండి. ఓకేనా? కొలత అంటే మేము చెప్పినట్టుగా మాత్రం ఎంత పరిమాణం చెప్పానో అంత పరిమాణాలే వాడుకోండి. తొందరగా రిజల్ట్ రావాలని ఎక్కువ తక్కువ వాడకండి. ఓకేనా? ఈ 10 గ్రాముల ఇంగువను 50 గ్రాముల తేనెలో కలుపుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక చిన్న బాటిల్లో పెట్టుకొని ప్రతిరోజు పడుకునే ముందు, ఓకే, మ్యారేజ్ అయిన వాళ్ళైనా కానివ్వండి, మ్యారేజ్ కాని వాళ్ళైనా పర్వాలేదు. ఓకేనా? ఇలాంటి పటుత్వం తగ్గిపోతుంది, అంగస్తంభాలు సరిగ్గా లేవు, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వడం లేదు, త్వరగా మెత్తబడిపోతుంది, ఎక్కువసేపు చేయలేకపోతున్నాము అనే ఈ సమస్యలు ఉన్నవాళ్ళు, పురుషులైనా మ్యారేజ్ అయిన వాళ్ళైనా పర్వాలేదు, మ్యారేజ్ కాని వాళ్ళైనా కూడా పర్వాలేదు. ఓకేనా? ఎవరైనా సరే దీన్ని ఉపయోగించుకోవచ్చు, ఎనీ టైం ఉపయోగించుకోవచ్చు. బట్ రాత్రి టైం అయితే బెస్ట్. పడుకునే ముందు దీన్ని ఏం చేయాలంటే ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని అంగం పైన ఒక 5 నిమిషాల పాటు మర్దన చేసుకొని, ఒకటే డైరెక్షన్లో ముందరికి సాగదీసినటువంటి ఒకటే డైరెక్షన్లో మర్దన చేసుకొని అలాగే ఉంచుకొని మామూలుగా ఏదన్నా లోదుస్తులు లాంటివి వేసుకొని పడుకోవచ్చు. ఓకే? ఉదయం లేచిన తర్వాత మామూలుగా స్నానం చేసుకుంటే సరిపోతుంది. ప్రతిరోజు కనుక ఇలా చేస్తూ ఉంటే మీకు నరాల మీద ఉన్నటువంటి ఇబ్బంది కానివ్వండి, నరాల బలహీనంగా ఉన్న, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా కాకపోయినా, మరే ఇతర ప్రాబ్లమ్స్ వల్ల కూడా మీకు అంగం మీద పటుత్వం, బలం అనేది తగ్గిపోయినా కూడా ఈ అద్భుత చిట్కా వల్ల చక్కగా మళ్ళీ మీరు కోల్పోయినటువంటి పటుత్వాన్ని తిరిగి పొందేటటువంటి ఒక అద్భుతమైన, అతి సులువైనటువంటి చిట్కా. రిజల్ట్ తొందరగా కనబడాలి అవి ఇవి అని ఆవేశపడద్దు. ఏ చిట్కా అయినా సరే చాలా నిదానంగా పనిచేస్తుంది, కానీ రిజల్ట్ మాత్రం మనకు ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది. సో కాబట్టి తొందరపడకండి. నేను చెప్పినట్టుగా దీనికి వ్యతిరేకించేటువంటి పనులు, ఐ మీన్ ఎలా అంటే హస్తప్రయోగాలు లాంటివి చేయడం కానివ్వండి, టైట్ డ్రయర్స్ వేసుకోవడం కానివ్వండి, టైట్ జీన్స్ వేసుకోవడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా పూర్తిగా మానివేసుకొని ఆల్కహాల్ లాంటివి, అంటే నరాలకు బలహీనతను తెచ్చేటటువంటి ఈ మత్తు పదార్థాలు, ఇవన్నిటిని కూడా పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఓకేనా? మనకు కావాల్సింది బ్లడ్ అంటే ఫ్లోయింగ్ అనేది, దాంట్లో ఎంత స్పీడ్గా బ్లడ్ సర్క్యులేషన్ అయితే అంగం అనేది అంత ఎక్కువసేపు అంత తొందరగా గట్టిపడడం, అంత దృఢంగా ఉండడం జరుగుతుంది. సో దాన్ని పెంచుకోవడానికి కావాల్సినటువంటి పనులు మనం చేస్తూ ఉండడం వల్ల ఇలాంటి చిట్కాలని చాలా త్వరగా రిజల్ట్ చూపిస్తాయి మనకు. సో చిట్కా చిన్నదే కదా, రిజల్ట్ వస్తుందా రాదా అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. చిన్న చిట్కా అయినా కూడా రిజల్ట్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఓకేనా?
కాక ఇంకా మరే ఇతర సమస్యలతో మీరు బాధపడుతున్నా, సమస్యలు తీవ్రంగా ఉన్నా, ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని సంప్రదించాలో తెలియక సైడ్ ఎఫెక్ట్స్ కు భయపడుతూ ఉన్నట్లయితే నేరుగా మమ్మల్ని సంప్రదించండి. చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు ఆయుర్వేదంలో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా మందులు. ఆయుర్వేదంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు 100కి 100% సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఎప్పుడు ఉండవు అని అంటే మీరు అంటే అనుభవజ్ఞమైన డాక్టర్ల పర్యవేక్షణలో మెడిసిన్ వాడుతున్నంత వరకు మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్. ఎందుకంటే డాక్టర్స్ అంటే మీకు డోస్ ఎంత ఇవ్వాలి, ఎంత వాడాలి, ఎలా వాడాలి, ఏం తినాలి అన్ని ఇస్తారు. చాలా మంది ఏం చేస్తారంటే యూట్యూబ్లో చూడడము, లేదు అంటే మెడిసిన్, నేను చెప్పేది మెడిసిన్ చిట్కాల గురించి కాదు, మెడిసిన్ వచ్చేసి చాలా మంది అక్కడ ఇక్కడ చూడడం, వాళ్ళు వీళ్ళు చెప్పడం, లేదంటే డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి నాకు ఈ సమస్య ఉన్నది దీనికి ఇవ్వాలంటే వాళ్ళు ఏదో ఏమంటే అప్పుడు అందరం ఇస్తారు, కాకపోతే అది మీ బాడీకి సూట్ అవుతుందా, దానివల్ల ఏమైనా సైడ్ అవుతుందా. చాలా మంది అయితే ఒకటి వేస్తే పని చేస్తలేదు కదా, ఇంకో 2 ఇద్దాం మాత్రలు, ఇంకో 3 ఇద్దాం మాత్రలు, ఏం కాదు ఆయుర్వేదిక కదా అనుకోవడం వల్ల, దాంతో పాటుగా సరైనటువంటి ఫుడ్ సజెషన్స్ అనేవి లేకపోవడం వల్ల ఇన్ని రియాక్షన్స్ అనేవి స్టార్ట్ అయ్యి ఒక సైడ్ ఎఫెక్ట్స్ లాగా తయారవుతుంది. సో ఆయుర్వేదాన్ని ఒక పద్ధతి ప్రకారము ఒక నిదానంగా వాడుకుంటూ వెళ్ళడం వల్ల ఎప్పుడు కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. ఓకేనా? సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా మాకు ఫోన్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి తెలియచేయండి. దీనికి సంబంధించినటువంటి మెడిసిన్ కానివ్వండి, సలహాలు, చిట్కాలు అన్నీ కూడా మేము మీకు పూర్తి స్థాయిలో అందించి మీ ఆరోగ్యాన్ని చక్కబరిచే బాధ్యత మాత్రం మాదే. సో మీరు సమస్యతో బాధపడుతుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. ఎలాంటి సమస్య అయినా కూడా ఆలోచించడం వల్ల, టైం వేస్ట్ చేసుకోవడం వల్ల మాత్రం సమస్య పెరుగుతుందే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గదు. ఓకే, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేరుగా సంప్రదించాలి అనుకుంటే కూడా మా అడ్రస్కి రావచ్చు. మా అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.